ప్రైజ్ ద లార్డ్. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనల గ్రంథము 91 కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ఈ మాట ఆయన బాహుబలము గూర్చి వివరిస్తుంది. మనం గనక ఇశ్రాయేలును గూర్చి ఆలోచన చేసినప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నటువంటి వేళ, ఐగుప్తును వీడుతున్నటువంటి వేళ దేవుడు వారి కొరకు చేసినటువంటి గొప్ప అద్భుతం మనందరికీ తెలిసిందే. ఆయన ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినటువంటి సందర్భం మనందరికీ కూడా జ్ఞాపకం ఉంది కదా. ఆయన ఆశ్రయించారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారి మూలుగులు సైతం ఆయన విన్నాడుని వాక్యం ఉంటుంది. ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా ఆయన రెక్కల్ని ఆశ్రయించినటువంటి ఇశ్రాయేలు ఏ విధంగా విడిపించబడ్డారో నీవు ఆయన రెక్కల్ని ఆశ్రయిస్తుండగా ఒక మాట నీకు ధైర్యంగా సేవకునిగా చెప్పగలరు. ఏంటంటే ఇశ్రాయేలు విడిపించినట్టుగా నీవు వెళ్తున్నటువంటి ప్రతి తెగుల నుండి, ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ఆయనను విడిపించటకు సామర్థ్యం గలవాడు. ఆమేన్.